మీతో ఏం మాట్లాడారంటే మీరు తనకి ఎలా కాంటాక్ట్ అయ్యారు ఫస్ట్ అసలు? అంటే నేను ఒక భక్తి పరంగా ఉన్నా కాబట్టి తనని కాంటాక్ట్ నేను అయ్యాను. అయిన తర్వాత మా మధ్యన మంచి క్లోజ్నెస్ పెరిగింది ఫస్ట్. ఆ తర్వాత అది కాస్త ఈ పెళ్లి దాకా వచ్చేసింది. పెళ్లి చేసేసుకొని ఏదో సేవ, ఒక ఆశ్రమం పెట్టి ఒక సేవ చేసుకుంటూ ఉండిపోవాలని అనుకున్నాము. దానికి ప్రిపేర్ కూడా అయ్యాము. చాలా చోట్ల ల్యాండ్స్ కూడా వెతికాము, కానీ మేము తీసుకోలేకపోయినాం. ఎందుకంటే ఈయన ఒక్క మాట మీద నిలబడడు. రోజు రోజుకి తన మాట అనేది చేంజ్ అవుతూ ఉంటది. అట్లా ఈలోపు ఈ వర్షిణి అనే అమ్మాయి టాపిక్ వచ్చింది. నేను అడిగాను, అడిగితే ఏమన్నాడు, తను నాకు కూతురు అవుతుంది, నేను తనకి గురువుని అవుతాను, ఏదేదో చెప్పుకుంటూ వచ్చిండు. వర్షినికి తనకి సంబంధం ఉందా? అది నాకు ఈ మధ్యనే తెలిసింది. నేను మెయిన్ న్యూస్ వాళ్ళ ద్వారానే చూసాను. వీడియో చూడడం వల్లనే ఇప్పుడు నేను తెలుసుకున్నాను. మీకు తెలియడం జరిగింది. అంతే, అంతవరకు తన నా దగ్గర అన్ని దాచిపెట్టాడు. అప్పటిదాకా మీతో ఫోన్లు చేస్తున్నాడు, నాతో ఫోన్ మాట్లాడుతూనే ఉండే. కానీ ఇప్పుడు గత ఒక 20 days అంటే మార్చి ఎండింగ్ లో ఏంటంటే ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను, ఇంకెప్పుడు నువ్వు మళ్ళీ నా లైఫ్ లోకి రాకని చెప్పేసి అంటే మీరు నన్ను బ్లాక్ లో పెట్టేశాడు. వైష్ణవిని పెళ్లి చేసుకున్నట్టు మీకు కూడా ఏమైనా పెళ్లి చేసుకోవడం జరిగిందా? ఏమైనా చేసుకున్నాడనే చెప్తున్నాను నేను. ఎలా నమ్మారు అంటే పెళ్లి అంటే తను కూడా లేదు, తాళి ఉన్నాయి నా దగ్గర, కానీ నేను ఒకటి వినండి, తన మెడలో, నేను చెప్తున్నాను, తన మెడలో వెండి తాళి ఉంటది. మీరు చూసారా, అగోరి మెడలో వెండి తాళి ఉంటది. అది నా మెడలో తాలే. నా దగ్గరకు వచ్చి తీసుకుని వెళ్ళిపోయాడు. మార్చి 10th రోజున నా దగ్గరకు వచ్చి నా తాళి నాకు ఇచ్చేసి తీసుకున్నాడు. చూడండి, అది కూడా కాదు, తన మెడలో ఉన్న వెండి తాళి కూడా నా మెడలో ఉన్నది. నన్ను ఏంటి వచ్చి నా తాళి నాకు ఇచ్చేసాను చేసి తీసుకెళ్లిపోయాడు. అప్పటికి ఆ అమ్మాయికి ఈ అగోరికి పెళ్ళైందనే విషయం నాకు అప్పుడే తర్వాత తెలిసింది. నాకు ఆ తర్వాత నేను గట్టిగానే అడిగితే ఇప్పుడు నా నంబర్ బ్లాక్ లో పెట్టిండు, రెస్పాండ్ అవ్వట్లేదు. ఇప్పుడు సరే, మీరు భక్తి పారవశంలో ఉన్నారు, మీరిద్దరు కలిసి సమాజానికి నేను ఎప్పుడు నేను మీడియా ముందుకు నేను రావాలి అని అనుకోలేదు. ఎందుకు ఒప్పుకున్నారు అసలు పెళ్లి చేసుకోవాల్సిన? పెళ్లి అంటే నా దృష్టిలో ఏంటంటే, ఇప్పుడు ఆ అమ్మాయి మేమేదో లవర్స్ అని చెప్పేసి మేము సహజీవనం చేస్తామని అలాంటి ఉద్దేశము నాకు లేదు. నాకేంటంటే నాకు ఇప్పుడు కాదు, తన కలవక ముందే నాకు ఒక ఆశయం ఉండే, ఒక ఆశ్రమం పెట్టాలి, గోమాతలని గాని ఏదన్నా వృద్ధులని గాని ఇలా చూసుకోవాలని నేను, మా మామయ్య, మా అన్నయ్య మేము ఒక కమిటీగా అనుకున్నాము. సో ఈయన కూడా సేమ్ నాకు అనుకూలంగా మాట్లాడేసరికి సరే అలా ఒక భక్తురాలుగా ఉండిపోవాలి తప్ప ఇది ఇంతవరకు ఆగిపోవాలని నేను అలాగే ఉన్నాను. ఎక్కడ కలిసారు మీరు ఇద్దరు ఫస్ట్ టైం? పరిచయం ఎట్లా? మాది పరిచయము అంటే ఈ అమ్మాయి కొంచెం సెక్యూర్ గా ఉంటుంది, వాళ్ళ మామగారు సో నేను ఆ ఊర్లో ఆలోచించాలి. ఆయన మామ ఆయన కొంచెం సెక్యూర్ ఫీల్ అవుతుంది. నేను చెప్తాను, వీరాలు నాకు చెప్పింది ఆవిడ. ఇప్పుడు మనం చేయాల్సిన పని కూడా అదే. ఇప్పుడు మనందరం ఇలా ఎగబడితే అమ్మాయికి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది కదా. బట్ మీరందరూ ధర్మ ప్రయత్నం చేయడం చాలా న్యాయం ఏం కొరకి శిక్ష పడాలి. ఇంకో అమ్మాయి నాలాగా ఇప్పుడు ఆ వర్షిని అమ్మాయి కూడా ఏంటంటే తను చిన్నపిల్ల. సో తను ఏంటంటే తను లవ్ చూపిస్తాడు. ఎలా అంటే ఇక అది ఒక మీ నిజమైన ఆయన అంటారు కదా, అంగం అని, అంగం ఉన్న కూడా చూపెట్టలేనంత ప్రేమ చూపిస్తాడు. 3 నెలలు అవుతుంది. 3 నెలల్లో మీరు ఎందుకు ముందుకు రాలేకపోయారు? ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నాము, మేము నిజంగానే మాకు పెళ్లి అయిపోయింది మీరు ముందుకు వచ్చారు కదా. మిమ్మల్ని నమ్మాలంటే మీరు వాళ్ళకి అంటే ఇది నిజం, ఇది జరిగిందని చెప్పేసి మీరు ఓపెన్ అయితేనే మిమ్మల్ని జనాలు రిసీవ్ చేసుకోగలుగుతారు. నాకు వర్షిని అమ్మాయితో తిరుగుతున్నాడన్న సంగతి జస్ట్ నాకు 15-20 days బ్యాకే తెలుసు. అంటే అంతకు ముందు నుంచి కూడా మీడియాలో వస్తుంది కదా, మీరు చూడలేదా? నాకు ఆ అమ్మాయితోటి నేను అంతకుముందు నేను ఇది పట్టించుకోలేదు. జస్ట్ 20 days బ్యాక్ ఈ వర్షిని అమ్మాయి బయటకు రావడము, తర్వాత ఆమెను పట్టుకొని తిరగడము, అదంతా నేను అడిగాను. పెళ్లి అనేది ఈ మధ్యన రిలీజ్ చేసిండ్రు కదా, అందుకే నేను ముందుకు వచ్చాను. నిజంగా మీరు భార్య అని చెప్పడానికి ఏమైనా ప్రూఫ్స్ ఉంటే చూపించండి. నేను పంపిస్తాను. అగోరి డైరెక్ట్ గా 3 నెలల కింద
అని కాదు. ఇప్పుడు ఈ అమ్మాయి కొంచెం పరుగు ఆలోచిస్తుంది కాబట్టి మనం కూడా ఛానల్ వాళ్ళం చేయాల్సింది అదే తల్లి. ఒకటంటే ఒకటే ఆ అమ్మాయినే కాదు, ఆ అమ్మాయి కాదు, ఇంకే అమ్మాయి తన జోలికి వెళ్ళొద్దని చెప్పేసి నేను ముందుకు వచ్చాను. అది కూడా గురువు గారు ఇప్పుడు ఈ అమ్మాయికి మనం అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే ఆవిడ ఎక్కడికైనా సిద్ధం, శ్రీనివాస్ విషయంలో న్యాయం చేయాలి, ఆయనని ఆపాలి అంటుంది. మేము కూడా అదే కదా అడుగుతున్నాం. అమ్మాయి కూడా అదే చెప్తున్నది. ఇప్పుడు ఆయన ఆపాలి కదమ్మా, నీ ఉద్దేశం ఏంటంటే ఆయన ఇలాంటి పనులు ముందు చేయొద్దు, చెయ్యొద్దు, చేయకూడదు. దానికి ఆ అమ్మాయి కూడా ముందుకు వచ్చింది. ఆగిపోవాలి. ఆ అమ్మాయి కూడా వచ్చి వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉంటే హ్యాపీ, అంతే. అదొకటి. అది ఆవిడ అడుగుతుందంటే ఎవరికి వాళ్ళు సనాతన ధర్మం పేరు పెట్టుకొని ఇలా తిరిగి అఘోరా అని అదని ఇదని చెప్పేసి అందరిని మోసం చేయకూడదు, నాగా వేరే వాళ్ళు బాధపడకూడదు అని ఆవిడ. కాబట్టి ఆ అమ్మాయి కూడా మనం బిలీవ్ చేయాల్సిన అవసరం ఉంది. నేను ఒక మంచి ఫీల్డ్ లో ఉండి నేను వచ్చిన అంటే అది కూడా 2 days బ్యాక్ ఆమె రివీల్ చేసింది కాబట్టి నేను వచ్చాను, అంతే. తనకు కూడా తెలుసు. మేము కూడా నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదమ్మా, జస్ట్ అసలు ఆడవాళ్ళు ఆడిని ఎట్లా నమ్ముతున్నారు అన్నది క్వశ్చన్ చేయడానికి వచ్చాం. మీరు ఒక మీకు ఏం మాటలు చెప్తున్నారు, మీరు ఒక 15 days ఆయన తోటి ఉండండి, ఆటోమేటిక్ గా మీరు కూడా చేంజ్ అయిపోతారు. అట్లుంటది. అదే ఏ మాటలు చెప్తున్నాడు అని అడుగుతున్నాను. ఈవిడే శివభక్తురాలు. అలా చేస్తున్నాడు అన్నమాట. మామయ్య దగ్గర ఉండు నువ్వు. అది సపోర్ట్ చేస్తా అని చెప్పేస్తే నేను వచ్చాను, అంతే తప్ప నాకు ఇంకేది లేదు. ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టకుండా ఆ అమ్మాయిని కాపాడే బాధ్యత అందరికి ఉన్న తల్లి. మీరు ఆలోచన ఈ విషయం మా మామయ్య కూడా మొన్ననే తెలిసింది కాబట్టి నన్ను పట్టుకొని వచ్చారు. లేకపోతే ఆయన అసలు నేను ఇప్పుడు కూడా నేను రాకపోయేదాన్ని. అందరూ ముందుకు వస్తారు, అక్కడ ధర్మాన్ని కాపాడే విధంగా వెళ్లాల్సిందని కోరుతున్నాము. అమ్మాయితో కూడా మాట్లాడాలి. ఆ విషయాలు మీకు కూడా తెలియజేస్తాను నేను. ఇప్పుడు మాధురి గారు కూడా వారి యొక్క వివరణలో సనాతన ధర్మం గురించి అని 2-3 రోజుల నుంచి పోరాడుతూ ఈ రోజు మనందరం కలవాలి గురూజీ అని చెప్పి ఆ అమ్మాయి గురించి గలమెత్తినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఒకసారి మీ విషయాలు కూడా చెప్పండి తల్లి. అసలు ఏమి ఆలోచనలో ఉన్నాం, మనం ఏం చేయాలనుకుంటున్నాం, మనం ఎలా వెళ్ళాలనుకుంటున్నాము? అందరికీ నమస్తే అండి. మనం కొద్ది రోజుల నుంచి చూస్తూనే ఉన్నాము, అఘోరి అని ముసుగేసుకొని జనాలని ఆ మాయ మాటలు చెప్తూ నమ్మిస్తూ నేను అది ఇది అని ఏది తను చెప్పిన దాంట్లో ఏదో ఒక క్లారిటీ కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ ఇవ్వకుండా నేను అఘోరాని అది ఇది అనడము. ఆ జనాలు అప్పుడు నేను కూడా చెప్పాను నమ్మకండి అని చెప్పాను, కానీ జనాలు నమ్మే స్థితి అఘోర. ఇవాళ రోజు ప్రతి ఒక్కరు కింద కామెంట్స్లో చూసుకుంటే అఘోరని చాలా అంటే కామెంట్స్ పెడుతున్నారు, ఎందుకు ఇలా అలా అని. సో నిజంగా ఒక ట్రాన్స్జెండర్ పరువు తీస్తున్నాడు ఇట్లా అఘోర వేషం వేసుకొని, అలాగే ఒక అఘోర వేషం వేసుకొని అఘోర పరువు తీస్తున్నారు, నాగసాధులు పరువు తీస్తున్నారు, ప్రతి ఒక్క కమ్యూనిటీ పరువు తీస్తున్నారు. ముఖ్యంగా హిందూ పేరు అడ్డం పెట్టుకొని హిందూ పరువు తీస్తున్నారు. ఆ రోజు ఎక్కడెళ్ళారండి? ఆ రోజు మీడియా ముందర మాధురి ఇట్లా చిట్టికేసి మరీ నాతో ఛాలెంజ్ చేశారు కదా, ఆడపిల్ల నేను ఆడపిల్ల నా దగ్గర ప్రూఫ్ ఉంది అది ఇది ఉంది అన్నారు కదా. మళ్ళీ ఈరోజు తను ట్రాన్స్ అని తెలుసు, శ్రీనివాస్ అని తెలుసు, తను ఏమేమి అని అన్ని తెలుసు. మళ్ళీ ఈరోజు ఎవరు వచ్చి మాట్లాడట్లేదు, ఏం నోర్లు పడిపోయాయి కొంతమంది. ఆ రోజు అఘోరా అన్నారు, ఈరోజు ఎక్కడిపోయినా నోర్లన్నీ సనాతన ధర్మం పేరు అడ్డం పెట్టుకొని ఇదా నువ్వు చేసేది? శ్రీనివాసుగా నువ్వు ఎంతమంది అమ్మాయిలని మోసం చేసినా మేము క్షమించను, ఊరికనే ఉండేది లేదు. నువ్వు ఎక్కడున్నా కానీ నీకు శిక్ష పడాల్సింది. ఆడపిల్లలకు న్యాయం ఆడపిల్లలకు రక్షణగా ఉంటానంటే నువ్వేం చేస్తున్నావు? పరువు తీస్తున్నావు నువ్వు. అసలుకి నువ్వు మనిషివేనా? లేకపోతే కడుపుకి ఏం తింటూ నువ్వు ఏం కథ? అసలుకి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు? ఎన్నో రేపులు హత్య జరుగుతున్నాయి, ఎన్నో మడ్డలు జరుగుతున్నాయి. దీని గురించి స్పందించక సనాతన ధర్మం విని జనాలు ఒకటి ఇది అనుకుంటున్నారు. ఆ సనాతన ధర్మం అంటే నీకు తెలుసా? అసలు ఏంటో తెలుసా? అంటే కాశీలో ఉన్నాను, నేను అక్కడున్నాను, ఇక్కడున్నాను అనే సనాతన ధర్మం అంటే జనాలలో మంచి చేసే సనాతన ధర్మం, నీలాగా ఫేక్ లాగా చేసేది కాదు. ఆడపిల్లలకి న్యాయం